సో మెయిన్ గా కృష్ణ ప్రదీప్ సార్ చెప్పిన పాయింట్ ఏమంటే కర్మ అన్నది శిక్షణ కాదు, శిక్ష కాదు, శిక్షణ, పనిష్మెంట్ కాదు, అది నేర్పించడానికి ఉంది. ఏ కర్మ అయినా ఎందుకు ఉందంటే పాఠాలు నేర్చుకోవడానికే ఉంది, కానీ పనిష్మెంట్ ఎక్కడ కూడా విశ్వంలో లేదు. కర్మ అన్నది ఒక గొప్ప సాధనం. ఏది జరిగినా మన మంచికే అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ కర్మలో ఏదో ఒకటి నేర్చుకోవడం ఉంటుంది కాబట్టి మన మంచికే, ఆ నేర్చుకోవడమే మన మంచి. సో అన్ని కూడా మనము ఆ, నేర్చుకుంటూ ఉంటాం. సో కర్మలో రెండు విషయాలు ఉంటాయి. ఒకటి పాఠాలు నేర్చుకోవడం, ఇంకోటి కర్మ క్లియర్ చేసుకోవడం. ఎప్పుడైతే మన దగ్గర ధ్యానం ఉంటుందో, జ్ఞానం ఉంటుంది, అప్పుడు కర్మల్ని చక్కగా అర్థం చేసుకుంటాము. జ్ఞానంతో దాన్ని మళ్ళీ రిపీట్ చెయ్యము. ఎప్పుడైతే సో ధ్యానం ఉంటే పాఠాలు తొందరగా నేర్చుకుంటాం. అదే ధ్యానం లేకపోతే తొందరగా నేర్చుకోము. అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి కర్మలో ముఖ్యమైన పాయింట్ ఏమంటే మనం ఒకరికి కష్టం ఇచ్చాం, ఆ కష్టం ఎవరు తీర్చాలి? అది ఎవరు సఫర్ అవ్వాలి? మనమే సఫర్ అవ్వాలి. అది ఎలా మరి సఫరింగ్ పోతుంది అంటే పుణ్యకర్మడం వలన. అందుకే జ్ఞానులంతా ఏం చెప్తారు? రెండే రెండు పదాలు: ధ్యానం చేయి, దానం చేయి. ధ్యానం చేస్తే శక్తి వస్తుంది, ఎరుక వస్తుంది. నువ్వు పాఠాన్ని కర్మ వెనుకున్న పాఠాన్ని తొందరగా అర్థం చేసుకుంటావు, ఎరుకలో జీవిస్తావు. అదే పుణ్యకర్మలు చేస్తుంటే తొందరగా అకౌంట్ అనేది సెటిల్ అయిపోతుంది. చెల్లుకు చెల్లు. ఒక ఒక రౌండ్ పాపానికి ఒక రౌండ్ పుణ్యం చెల్లు. సో ఇలా తెలుసుకున్నాము. తర్వాత మరి పుణ్యం చేయాలి అంటున్నారు. పుణ్యం చేసుకుంటూ పోయినా కూడా ఆ పుణ్యాలు అనుభవించడానికి కూడా మళ్ళీ జన్మ తీసుకోవాలి కదా. అంటే ఎప్పుడైతే మనము నిష్కామ కర్మ చేస్తామో, నేను అనేది లేకుండా చేస్తామో, అప్పుడు ఆ కర్మ మన అకౌంట్లోకి రాదు. నేను చేస్తున్నాను అనేది చేస్తుంటే మన అకౌంట్లో పుణ్యకర్మ అన్నది, లేకపోతే చెడు కర్మ అన్నది యాడ్ అవుతూ ఉంటుంది. నేను చెయ్యట్లేదు, నా ద్వారా జరుగుతా ఉంది అని ఎప్పుడైతే ఒక భావనతో ఉంటామో, అప్పుడు పుణ్య అక్కడ మళ్ళీ కర్మ అన్నది యాడ్ అవ్వదు. ఒకానొక బ్రహ్మజ్ఞానికి కర్మ అనేది ఉండదు. మనం పత్రిసారి దగ్గర విన్నాం. సదానంద యోగి చెప్తారండి, సార్ ఒక పద్యం చెప్తారు: బ్రహ్మజ్ఞానికి ఏ కర్మ లేదు. ఏం చేసినా, ఫ్యామిలీతో ఉన్నా, కత్తి పట్టినా, ఏం చేసినా బ్రహ్మజ్ఞానికి కర్మ లేదు. ఎందుకంటే నేను అనే భావన అక్కడ ఉండదు. కానీ అది అంత సులువుగా వచ్చే విషయం కాదు. మనం ఎప్పుడైతే ధ్యానము దానము ఎన్నో జన్మలుగా చేస్తూ ఉంటామో అప్పుడు అది మనకు సులువుగా వస్తుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ బుద్ధి కర్మానుసారిణి. బుద్ధి ఇప్పుడు మంచి చెయ్యాలని చెప్పిన బుద్ధి లెక్కలేస్తుంది. నాకేంటి లాభము, నేను ఎందుకు చేయాలి అని చూస్తే, సో ఇక్కడ సార్ చెప్పిన పాయింట్ ఏమంటే ఏ పరిస్థితిలో అయినా మైండ్ అనేది చంచలంగా ఉంటుంది. మైండ్ గుణమే చంచలంగా ఉండడం. నాకేంటి లాభం అని చూస్తూ ఉంటుంది. సో బుద్ధి కర్మానుసారిణి అన్నప్పుడు అంటే మనం ఒక పనులు చేస్తాం, దాని ద్వారా అనుభవం వస్తుంది, ఆ అనుభవం తాలూకు ఒక జ్ఞానం వస్తుంది. సపోజ్ మనం అప్పులు ఇచ్చాము, తిరిగి రాలేదు, అప్పుడు తీసుకునే జ్ఞానం ఏంటి? అప్పులు ఇస్తే తిరిగి రావు, ఇంకెవరికి అప్పులు ఇవ్వకూడదని ఒక జ్ఞానానికి వస్తాం. అది నిజమా? 100% నిజం కాదు, కానీ అక్కడ అనుభవం ప్రకారం వచ్చిన జ్ఞానం. సో అనుభవాల ద్వారా జ్ఞానం వస్తుంది, కానీ అది ఒక్కొక్కసారి మిడిమిడి జ్ఞానం ఉంటుంది, సంపూర్ణ జ్ఞానం ఉండదు. తాత్కాలిక మిడిమిడి జ్ఞానం ఉంటుంది. ఆ కర్మను మరి మనం ఆ జ్ఞానాన్ని పట్టుకుని వెళ్ళాలా అంటే లేదు. ఒక రెఫరెన్స్ పాయింట్ పెట్టుకోవాలి.
మన జ్ఞానమే ఫైనల్ పెట్టుకోకుండా మనకన్నా సీనియర్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, దాన్ని రెఫరెన్స్ పాయింట్ గా పెట్టుకోవాలి. అందుకే మనం ఇక్కడ సజ్జన సాంగత్యం అని మనం చేస్తే మన జ్ఞానము వికసిస్తుంది. మనము ఇప్పుడు సరైనదిగా తీసుకుంటాము. ఇంకా మరి ఇవాల్టి ప్రకారం అయితే, ఇవాల్టి నుంచి అయితే భగవద్గీతలో అకర్ముడిగా ఉండమన్నారు కదా. ఆ, మరి ఆ, దీని గురించి ఎలా తీసుకోవాలి అంటే, ఇక్కడ సారు ఆ భగవద్గీతలో ఏమంటారంటే, ఆ ఏదైనా కర్మ చేయి, అకర్ముడిగా ఏం చేయకుండా సోంబేరిగా ఉండొద్దు, ఏదో ఒక కర్మ చేయి అని అక్కడ చెప్పడం జరిగింది. దాన్ని ఇక్కడ సార్ ఇచ్చిన వివరణ ఏంటంటే, ఒకానొక బద్ధకస్తుడు ఉంటాడు, ఏ పని చేస్తూ ఉంటాడు. అలాంటి వాడికి ఏమి మంచో చెడో ఏదో ఒక కర్మ చేయి, సోంబేరిగా కూర్చోవద్దు, ఏదో ఒక కర్మ చెయ్యి. అలాంటి వాళ్ళకి తమోగుణ దోషం నుంచి బయటపడాలంటే ఏదో ఒక కర్మ చెయ్యి అని చెప్తారు. అదే రజోగుణ ప్రధానికి నేను చేస్తున్నా అనే ఆలోచన ఉన్న వాళ్ళకి నాకేంటి లాభం, మరి ఈ రజోగుణ దోషం పోవాలంటే నువ్వు మంచి చేస్తే, నువ్వు ఇతరులకు మంచి చేస్తే నీకు నీకు మంచి జరుగుతుంది. ఫస్ట్ ఏమో ఏదో ఒక పని చెయ్యి, అప్పుడు తమో గుణం నుంచి బయటపడతావు. రెండోదేమో రజోగుణం నుంచి బయటపడాలంటే ఇప్పుడు ఒక కర్మలు చేస్తున్నావు, ఇప్పుడు మంచి పని చెయ్యి. ముందేమో ఏదో ఒకటి చెయ్యి అని చెప్తారు, తర్వాత మంచిదే చెయ్యి. నువ్వు మంచి చేయడం వల్ల ఇతరులకు లాభం అవుతుంది, ఆ లాభం నీకు తిరిగి వస్తుంది అని చెప్పి రజోగుణ దోషాన్ని అధిగమిస్తారు. ఇక సాత్విక గుణ దోషం ఇదేంటంటే, నేను ఎప్పుడు మంచే చేయాలి, అందరికీ నేను మంచే చేస్తున్నాను. మనం ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం, మంచే చేస్తూ ఉంటారు కానీ ఒక ఆలోచన ఉంటుంది, నేను అందరికీ మంచే చేస్తున్నాను, నేను చేస్తున్నాను. ఫస్ట్ నేను చేస్తున్నాను అన్న ఫీలింగ్ ని వదిలివేయాలి. ఫస్ట్ ఏమో ఏదో ఒకటి చే ఏదో ఒక పని చేయి, తర్వాత ఏదో ఒకటి చేస్తున్నావు కదా, అందులో ఇతరులకు మంచి పని చేయి. ఆ మంచి చేయడం వల్ల నీకు కూడా మంచి వస్తుంది. తర్వాత ఆ మంచి చేయడం అలవాటైపోయినప్పుడు, మంచి మంచి చేస్తూ ఉన్నప్పుడు నేను చేస్తున్నాననే భావన తీసే, నిర్గుణిగా ఉండు. నేను అనే భావన తీసి సాక్షిభూతంగా పని చేయి. ముందు ఏదో ఒకటి చేయి, తర్వాత మంచి పని చేయి, తర్వాత నేను అనే భావన లేకుండా చేయి. సో తర్వాత ఇంకో పాయింట్ ఒక మేడం ఏం అడిగారంటే, సార్ ధ్యానం చేయడం ద్వారా మనకు కర్మలు త్వరగా వస్తాయి, దేవుడు మనకు తొందరగా ఇస్తాడు ఇట్లా అని ఒక ప్రశ్న అడిగితే, సో సార్ ఏం చెప్పారంటే, మనము ఫోన్ లో జూమ్ చేస్తాం, ఏదైనా ఫోటో చూడాలంటే దగ్గరగా చూడాలంటే జూమ్ చేస్తాం. జూమ్ చేస్తే ఏం కనిపిస్తుంది, మనమే ఎక్కువగా కనిపిస్తాం, పక్క వాళ్ళది కనిపించం, పక్క వాళ్ళు మనకు కనిపించరు. ఒక పెద్ద ఫోటో తీసుకుని ఉంటాము, చుట్టుపక్కల ఎంతో జనం ఉంటారు, మనం ఎట్లా పడ్డాము చూద్దాము అనుకుని మనం జూమ్ చేస్తే మనమే కనిపిస్తాము. మనం అలాగే మనం ఆ జూమ్ అవుట్ తీసేస్తే, మామూలుకు తీసుకొస్తే అక్కడ చుట్టూన్న మనుషులు, చుట్టూన్న ప్రదేశాలు కూడా మనకు కనిపిస్తాయి. మనలో ఈ రెండు ఉంటాయి. ఒకవైపు మనం మనుషులం అనుకుంటుంటాము, ఒకవైపు మనం దేవుళ్ళం అనుకుంటుంటాము. ఆ ఫోటోని జూమ్ చేయడము కేవలం మనల్ని చూసుకోవడము అనేది నేను మనిషిని అనుకునే భావన. లేదు, అందరినీ చూడడము. ఉదాహరణకి
అందరూ దేవుళ్ళే అన్న భావన. సో 24 గంటల్లో ఈ 2 ఉండాలి. కాసేపు మనం మనుషులం అనుకోవాలి. కాసేపు మనం దేవుళ్ళమని గుర్తించాలి. సో 95% మంది ధ్యానంలోకి కష్టాల వల్ల వస్తారు. 5% మంది మాత్రమే నాకు ఆత్మజ్ఞానం కావాలి, ఇదేదో తెలుసుకోవాలి అని వస్తారు. ఉదాహరణకు బుద్ధుడిలాగా. సో ఇంకా ఇక్కడ సార్ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏమంటే, మనసు అనేది చందమామ లాంటిది. చందమామ రోజు రోజుకు మారుతుంటాడు. మనసు అనేది రోజు రోజుకు మారుతూ ఉంటుంది. ఆ చందమామకి శక్తి ఎవరిస్తారు? ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. ఎప్పుడైతే సూర్యకాంతి లేదో, చీకటిగా ఉందో, అప్పుడు చంద్రుడి ప్రకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు అలాగే ఎప్పుడైతే ఆత్మశక్తి తక్కువగా ఉందో, సూర్యకాంతి లాగా ఆత్మశక్తి తక్కువగా ఉంటే, మనసు ఒక ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే సూర్యకాంతి తక్కువగా ఉంటుందో, చంద్రుడి కాంతి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మశక్తి తక్కువగా ఉంటుందో, మనస్సు యొక్క ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుంది. అదే సూర్యకాంతి బాగా ఉన్నప్పుడు పగలుపూట మనకు చంద్రుడు కనిపించడు. ఎందుకంటే సూర్యకాంతి ముందు చందమామ కాంతి చాలా తక్కువ. అలాగే ఎప్పుడైతే మనము ఆత్మశక్తితో మెండుగా ఉంటామో అప్పుడు మనసు ప్రభావం తక్కువగా ఉంటుంది. మనసు ప్రభావం తక్కువగా ఉండాలంటే మనం ఆత్మశక్తితో మెండుగా ఉండాలి. సో ఇది చెప్పారు. ఆ మరి అహంకారానికి తేడా ఏంటంటే, నాకే అన్ని తెలుసు అనేది ఉండడమే అహంకారము. ఎంత ఎదిగినా ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంది అన్నది అహంకార రాహిత్యాన్ని ఇస్తుంది. మనం పత్రిసారిని చూస్తే బ్రహ్మజ్ఞాని, ఎన్లైటెడ్ మాస్టర్ అయినా ఏదో నేర్చుకోవడానికి ప్రతి క్షణము సార్ చూస్తూ ఉంటారు. పుస్తకాల ద్వారా, తన చుట్టూ ఉన్న జనం ద్వారా సార్ ప్రతి క్షణం నేర్చుకుంటూ ఉంటారు. అది అహంకార రాహిత్యము. ఇంకోటి చక్కటి ప్రశ్న అడిగారు. పితృకర్మలు. సో ఇక్కడ ఆ, 2 పాయింట్స్ కవర్ చేశారు. ఒకటి, మన పూర్వీకుల కర్మలు మనకు అంటుతాయా, ఇట్లా కర్మకాండలు చేయడం అవసరమా అని. సో సార్ ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారు. ఇండివిజువల్ కర్మ ఉంటుంది, సామూహిక కర్మ ఉంటుంది. ఇండివిజువల్ కర్మ అంటే మనం చేస్తున్నాం, మన ఆలోచనల ద్వారా, మన మాటల ద్వారా, మన చేష్టల ద్వారా చేస్తున్నది మన ఇండివిజువల్ కర్మ. అదే గ్రూప్ కర్మ అంటే ఆ ఒక పని వల్ల ఓ అది మొత్తం కుటుంబం వాళ్ళు చేసిన కర్మ గ్రూప్ కర్మ. ఒక సంఘం వాళ్ళు, ఒక కమ్యూనిటీ వాళ్ళు మొత్తం చేసిన, ఒక దేశం, ఒక భూమంతా కలిపి చేసుకున్న కర్మ గ్రూప్ కర్మ. కరోనా అన్నది గ్రూప్ కర్మ. సో ఎప్పుడైతే ఉదాహరణకి మనము బాగా తిన్నాము, దానివల్ల ప్రభావం ఏముంటుందంటే మనకు సరిగ్గా అనిపించదు, ఏదో భారంగా, డిస్కంఫర్ట్ గా, అన్కంఫర్ట్ గా ఉంటుంది. యాక్షన్, కాన్సిక్వెన్సెస్ రెండు కలిసి కర్మ. అంటే చేయడము, దాని ఫలితము రెండు కలిపి కర్మ కిందకు వస్తాయి. సపోజ్ ఒక తండ్రి దొంగ అయ్యాడు అనుకోండి. ఆ, దొంగ అయితే అది అందరికి తెలిసినప్పుడు సమాజంలో ఆ కుటుంబానికి చిన్న చూపు ఉంటుంది, ఆ బిడ్డలకి చిన్న చూపు ఉంటుంది, భార్యకు చిన్న చూపు ఉంటుంది. అంటే భర్త దొంగతనం అన్నది కుటుంబంపై పడుతుంది. అంటే ఇక్కడ కర్మ అన్నది సొంత కర్మ ఉంది, సామూహిక కర్మ ఉంది. ఇంకొకటి, డిఎన్ఏ పాయింట్ తీసుకొచ్చారు. మన డిఎన్ఏలో ఉంది అని చెప్తుంటారు. మన మా మా డిఎన్ఏలో షుగర్ బీపీ ఉంది, మా నాన్న వాళ్ళకు ఉంది, మాకు బీపీ షుగర్ వస్తాయి అనేది ఒక ఒక నమ్మకం. అలాగే
మా జెనెటిక్స్ లో ఇది మా జీన్స్ లో ఇలా ఈ వంశపారపర్యంగా ఈ హెల్త్ ప్రాబ్లం ఉంది, ఈ డిఎన్ఏ లో ఉంది అని చెప్పుకుంటూ వస్తుంటారు. సో డిఎన్ఏ కర్మ అనేది ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు హిరణ్యకశిపుడు ఉన్నాడు. హిరణ్యకశిపుడిలోని చెడు గుణాలు డిఎన్ఏ ప్రహ్లాదులకు వచ్చాయా? లేదు. ఎందుకంటే ధ్యానం ఉంది. ధ్యానం ఉంది కాబట్టి చెడ్డ తండ్రి యొక్క గుణాలు బిడ్డలోకి రాలేదు. అదే ధ్యానం అన్నది లేకపోతే చెడ్డ కుటుంబం యొక్క ప్రభావం ఆ బిడ్డపై పడుతుంది. ధ్యానం అనేది ఉంటే ఆ చెడ్డ ప్రభావం బిడ్డపై పడదు. సో కుటుంబ డిఎన్ఏలో ఉన్న చెడు క్వాలిటీస్ మనపై రాకూడదంటే ధ్యానం అనేది ఉంటే మన కుటుంబ లో ఉన్న చెడు క్వాలిటీస్ మనలోకి రావు. సో ఒకటి ఇది ఉమ్, కుటుంబ మనం చేసుకుంటున్న కర్మ, కుటుంబం చేసుకుంటున్న కర్మ. అలాగే కర్మకాండలు. సో కర్మకాండలు చేయొచ్చా? కర్మకాండల వల్ల నిజంగా ఫలితం ఉంటుందా? మనం పెద్ద పోయిన వాళ్ళకి పెడుతూ ఉంటాము. సో ఈ ప్రశ్నకి సార్ చెప్పిన సమాధానం ఏమంటే, ఒక ఆత్మ ఫిజికల్ వరల్డ్ ని, ఈ భూలోకాన్ని వదిలి పైలోకాలకి వెళ్ళినప్పుడు అది పైలోకాలు, ఉన్నత లోకాలు. ఆస్ట్రల్ వరల్డ్ అనేది ఉన్నత లోకం. సో ఈ భౌతిక శరీరాన్ని వదిలి పైలోకాలకి వెళ్ళినప్పుడు మనము ఇక్కడి నుంచి అక్కడ ఏమి చెయ్యలేం. ఇప్పుడు 5వ తరగతి ఉన్నాడు, 10వ తరగతి స్టూడెంట్ ఉన్నాడు. 10వ తరగతి స్టూడెంట్ కి 5వ తరగతి స్టూడెంట్ ఏమైనా హెల్ప్ చేయగలడా? పాఠాలు అర్థం చేసుకోవడంలో, పాఠాలు వివరించగలడా? అస్సలు లేదు. అలాగే మనము భూలోకం అనేది తక్కువ లోకం నుండి ఆస్ట్రల్ వరల్డ్ పై లోకాల వాళ్ళకి మనం ఏం హెల్ప్ చెయ్యలేము. అదే 5వ తరగతి విద్యార్థికి ఏమైనా డౌట్స్ ఉంటే చదువుకోవడంలో హెల్ప్ చెయ్యగలడు. అలాగే పైలోక వాసులు మనకి హెల్ప్ చేయగలరు, కానీ మనం పైలోక వాసులకి హెల్ప్ చేయలేము. కర్మకాండాల వల్ల అక్కడ వెళ్ళిన వాళ్ళకి ఏ మాత్రము ఉపయోగం అనేది ఉండదు. కానీ ఎవరిది వాళ్ళు నమ్మకాల ప్రకారం చేసుకుంటున్నారే తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళు పైలోకాల వాళ్ళకి ఏమీ చెయ్యలేరు అని ఇక్కడ సార్ చెప్పారు. సో కుటుంబ కర్మ ఉంటుంది, స్వతంత్ర కర్మ ఉంటుంది. కుటుంబ కర్మ మనపై పడకూడదంటే ధ్యానం అనేది ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు పైలోకాల వాళ్ళకి మనము ఏమీ చెయ్యలేము అనేది కూడా వాళ్ళు తెలుసుకున్నాం.